Hello friends, welcome back to my channel. This is Kiran. This is a vlog about sunrise in Yarada beach. So hope you all watch and enjoy this video. And నేనే కాదని నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. రే అజయ్, ఇదిగోండి అజయ్. రే చైతన్య, ఈస్ మిస్టర్ చైతన్య, మై ఫ్రెండ్ ఇన్ బీటెక్. ఈ శ్రీకర్. మేము మార్నింగ్ 4 స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయిన దిస్ వీడియో. హీ శ్రీకర్, హీ ఈజ్ అజయ్ అండ్ ఇది నేను. మాతో పాటు చైతన్య వచ్చి జాయిన్ అవుతాడు. అండ్ మేము మార్నింగ్ యారాడ బీచ్కి వెళ్తున్నప్పుడు దారిలో ఉండే వ్యూ పాయింట్ అండి ఇది. చూడడానికి చాలా బాగా కనబడుతుందండి. మనం ఘాట్ ఎక్కుతున్నట్టు నుంచి మనకు కనబడుతుంది అనమాట వ్యూ అంతా. బట్ మనం ఒక 3 యూటర్న్స్ అంటే కంప్లీట్ యూటర్న్స్ ఉంటాయి కదా ఘాట్ రోడ్లో, తిరిగిన తర్వాత ఒక వ్యూ పాయింట్ వస్తుంది. పెద్దగా ఘాట్ కట్టి అక్కడ చెట్లు ఏమో పెద్దగా అడ్డంగా ఉండవు. అక్కడి నుంచి కనబడుతుంది సరైన వ్యూ. చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. ఇది నేను కెమెరాతో రికార్డ్ చేసింది. ఇదే ఎలా వచ్చిందంటే మనం లైవ్లో చూసి ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. వ్యూ అయితే మాత్రం ఆసమ్ ఫ్రెండ్స్. అండ్ నీకు డేటాను కూడా తీసాను, అది మీకు కనబడుతుంది లాస్ట్లో వీడియో ఎండింగ్లో. అండ్ సన్ రైజ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు ఫుల్ మబ్బు పట్టింది. నేనైతే సన్ రైజ్ రాదనుకున్నా, కానీ సన్ రైజ్ అయితే మాత్రం సూపర్ వచ్చింది. అది కూడా లాస్ట్లో పెట్టాను, సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే మార్నింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది యారాడ బీచ్. కానీ మబ్బు పడినోడు వెళ్ళారనుకోండి, ప్లాన్ అంతా మబ్బు అయిపోతుంది. సో మ్యాక్సిమం క్లౌడీ డే వెళ్ళకండి, క్లియర్ స్కై ఉన్న రోజు వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో టోటల్గా మేమైతే రీచ్ అయిపోయామండి యారాడ బీచ్కి. ఇదే యారాడ బీచ్. ఇంతకుముందు నేను ఆల్రెడీ వ్లాగ్ చేశాను, బట్ అప్పుడు సన్ రైజ్కి అయితే వెళ్ళలేదు, నార్మల్గా చూడడానికి వెళ్ళాం. అందులో మొత్తం యారాడ బీచ్ గురించి చెప్పాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఇందులో కూడా కొన్ని విషయాలు చెప్తాను. అండ్ మేము వెళ్తున్నప్పుడు చూసారుగా RR310 బ్యాచ్ వచ్చింది. అందరూ RR310 బ్యాచ్ తీసుకొని వచ్చారనమాట. అండ్ మేము ఇంకా అలా ముందు బయలుదేరుతున్నాం. చిన్న డ్రిఫ్ట్ వేసానండి ఆ టైంలో. అండ్ మేము అలా సన్ రైజ్ కోసం కొంచెం ఎందుకు వెళ్తున్నాం, బికాజ్ ఇక్కడ సన్ రైజ్ ప్లాన్ చేద్దామంటే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సో ఫ్లాప్ అవ్వచ్చు అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తున్నాం ఎవరైనా ప్లేస్కి. ఆ బీచ్ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఊరు వస్తుంది. ఊరు కన్నా కొంచెం ముందుకు ఒక సైడ్కి వచ్చిన వే ఉంటుంది. అలా లోపలికి వెళ్తే అక్కడ చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. సో అక్కడ మనం హ్యాపీగా వీడియోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే టైం ల్యాబ్స్ కదండి. టైం ల్యాబ్స్లో ఏమాత్రం ఎవరు అడ్డంగా వచ్చినా డిస్టర్బెన్స్ వచ్చినా అంత బాగోద్దు. సో అందుకే ఆ ప్లేస్కి వెళ్తున్నాం వీడియో తీయడానికి. యాక్చువల్గా ఫుల్ క్లౌడీగా ఉంది. నేనైతే సన్ రైజ్ రాదనుకుంటున్నాను, బట్ నా అదృష్టం కొద్దీ సన్ రైజ్ అయితే వచ్చింది. ఆ బ్యాక్ అంతా చిన్న రిసార్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్, చిల్ అవ్వచ్చు అక్కడైతే. బట్ ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటుంది, 30 or 40. యారాడ బీచ్ అయితే బాగుంటుంది. వెడ్డింగ్ షూట్స్కి అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం చాలా షూట్స్ అయ్యాయి నేను ఇంతకుముందు విజిట్ చేసినప్పుడు. మీరు కూడా ట్రై చేయండి, వెడ్డింగ్ షూట్స్కి బాగుంటుంది. యారాడ బీచ్ వచ్చేసి విశాఖపట్నం నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందండి. యారాడ బీచ్ గాజువాక్ దగ్గరలో ఉంటుంది. గాజువాక్ నుంచి అయితే 10 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. అండ్ మోస్ట్ సీనిక్ బీచ్ అండ్ బెస్ట్ బీచ్ అండి. మేము అక్కడ తీసుకున్న పిక్ ఇది. చూసారు కనుక క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. అండ్ అక్కడ కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే తాబేలండి. చూసారా, చనిపోయి ఉంది. అది ఎప్పుడు చనిపోయింది తెలియదు, కానీ మొత్తం అంతా పాడైపోయింది. అండ్ అలానే ఇంకొక తాబేలు కూడా చూసామండి. చూసారు స్కల్ ఎలా ఉందో, చూడడానికి చాలా బాధాకరంగా ఉంది. అండ్ అలా కొంచెం ముందుకెళ్తే ఇంకొక ఫిష్ కూడా కనిపించింది, ముళ్ళ చేప అంటారు కదా అది ఇది. అండ్ మీకు చెప్పాను కదా వ్యూ పాయింట్ అని చెప్పి, ఇదే అండి ఆ వ్యూ పాయింట్. నైట్ టైం చూసారు ఎలా ఉందో, మార్నింగ్ టైం చూసారు ఎలా ఉందో. నైట్ టైం ఫుల్ ఆఫ్ లైట్స్, మార్నింగ్ ఫుల్ ఆఫ్ బిల్డింగ్స్ అన్నట్టుంది.
అండ్ నెక్స్ట్ నేను బీచ్లో తీసిన ఫోటో ఇది ఫ్లవర్ అయితే సూపర్ ఉంది. అండ్ సైడ్ యాంగిల్ నుంచి సో ఎప్పటి నుంచి మీరు ఎంజాయ్ చేయొచ్చు బీచ్ వ్యూ టైం ల్యాప్స్ని విత్ మ్యూజిక్. ఇది ఎడిట్ చేసిన సన్ రైజ్ అండి, చాలా బాగా వచ్చింది. హోప్ మీకు నచ్చుతుంది. హోప్ మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ ఫ్రెండ్స్.